రికార్డ్ చేసుకుంటున్నా. చిట్టి పాపాయ్ అంటే తంతారా ఆంటీ లాగుంది చిట్టి పాపాయ్. పెద్ద పాపాయికి చిట్టి పాపాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. యాక్చువల్లీ మేము ఇంకా ఇది డే 1లోనే పార్ట్ 2 అనమాట. సో ఇక్కడ నుంచి అంటే ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ కంప్లీట్ చేసేసుకొని దర్శనం చేసేసుకొని మళ్ళీ మూవ్ అయ్యాము. చూడండి నా ఫేస్ ఎంత డల్ అయిపోయిందో. ఐ థింక్ అంటే ముందు రోజు నైట్ 2 o'clock ఎర్లీ మార్నింగ్ 2 o'clock లేచి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాను, ఫుడ్ మర్చిపోయానన్న బాధ చాలా అనిపించింది నాకు నిజంగా. బాగా ఏడ్చేసా కూడా. ఇంకా వేణుగారు ఏమన్నారంటే పోనీలే ఏం కాదు వదిలేసే, లైట్ తీసుకో, ఫుడ్ ఒకటే కదా మర్చిపోయింది, ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ కాదు కదా మర్చిపోయింది, సో ఎక్కడైనా బయట ఫుడ్ చేసేద్దాము అని చెప్పేసి ఇంకా చాలా సముదాయించారనమాట నన్ను. అంటే పిల్లల కోసం అని చెప్పి ప్రిపేర్ చేశాను కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తానన్నారు. వాళ్ళు చెప్పిన మెనూ చేశాను, వాళ్ళకి సేమియా అంటే ఇష్టము, ఇంకా చపాతీస్ విత్ పప్పు అలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దామని అనుకున్నాము. ఫుడ్ ఒక్కరోజైనా పిల్లలకి ఇంటి ఫుడ్ పెట్టేద్దాము అని అనుకున్నాము. ఓకే లైట్ అనుకున్నా. ఇంకా తర్వాత ఫేస్ మాత్రం చాలా అంటే చాలా డల్ అయిపోయింది. ఐస్ కూడా స్వెల్ వచ్చేసాయి ఏడ్చి అంతగా బాధపడ్డాను అనమాట. ఇంకా వేణుగారు నన్ను సముదాయించడమే సరిపోయింది. ఒక 1 hour 1.5 hour వరకు అయితే మా ఇద్దరికి అదే డిస్కషన్ అయింది. ఇంకా అలా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాము. సో కిడ్స్ కూడా ఇంకా మమ్మీ ఏం బాధపడకు, ఏం కాదులే అది ఇది అని చెప్పేసుకుంటూ వచ్చారనమాట. అండ్ వాళ్ళు ఏంటి అని అంటే చాలా ఎంజాయ్ చేశారండి. నిన్న మీకు వీడియోలో ఫస్ట్ వాయిస్ రాలేదు. వాళ్ళు వెనక మేము బ్యాక్ సైడ్ మొత్తం సీటింగ్ అంతా కూడా కవర్ అయ్యేలాగా ఎయిర్ ఫీలింగ్ బెడ్ వేసేసామన్నమాట. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలిద్దరు కూడా అస్సలు టైర్డ్ అవ్వలేదు. మేము వెళ్ళిన ట్రిప్ అంతా కూడా అసలు వాళ్ళు టైర్డ్ అవ్వలేదండి. ఫస్ట్ టైం అంటే భయపడ్డాము ఎలా ఉంటుందో ఏంటో అని. అంటే మేము నలుగురం కలిసి ఫస్ట్ టైం అనమాట లాంగ్ జర్నీ అనేది మాది. మొన్న ఆలూరుకి వెళ్ళాము చూడండి, అది ఒకటి. ఇప్పుడు తిరుపతికి వెళ్ళడం అనమాట. అంత లాంగ్ జర్నీ కారులో మేము ఓన్లీ మా ఫ్యామిలీ వరకు మేము నలుగురం వెళ్ళడం అనేది. సో ఇక్కడ మేము కోదండరామస్వామి టెంపుల్ అండి ఇది. సో ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్ రోడ్ మీదనే ఉంటుంది, పక్కకు హైవే పక్కకే ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు వెళ్ళాము. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పురాతనమైన టెంపుల్ ఇది కూడా. చాలా బాగుంటుంది అసలు టెంపుల్ లోపల. ఎప్పుడైనా మీరు విజిట్ చేయని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నట్లయితే ఈ టెంపుల్ని కూడా మీరు విజిట్ చేయండి. అంటే ప్లానింగ్ వైజ్గా వెళ్తే బాగుంటుంది. వెళ్ళే ముందు ఒక 2 temples అంటే మేము వెళ్ళే ముందు కోదండరామస్వామి టెంపుల్ అలా చూసుకున్నాము లాస్ట్ ఇయర్. మళ్ళీ తిరుపతికి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రిటర్న్లో నంద్యాల మహానంది టెంపుల్ చూసుకుని అలా వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు ఆలంపూర్ జోగులాంబ చూసుకున్నాము, బీచ్పల్లి ఆంజనేయ స్వామి చూసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోయామన్నమాట. అంటే అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ తిరుపతికి రీచ్ అయ్యాము అండి కింద. సో ఫ్రెష్ అయ్యి కొంచెం ఫేస్ వాష్ అవన్నీ చేసేసుకొని ఇంకా కాఫీ టీ తాగుతాము. చాలా అంటే మార్నింగ్ షెడ్యూల్ అంతా కంప్లీట్ చేసుకున్నాము యాజ్ పర్ షెడ్యూల్. ఇప్పుడు తిరుపతి పైకి వెళ్ళాలండి గుట్ట మీదకి. సో వెళ్ళిపోయి ఈరోజు డ్రెస్ తీసుకొని రేపు రేణుకు బర్త్డే. సో బర్త్డేని మేము గట్టిగా అంటే దేవుడి సన్నిధానంలో
సో అక్కడే కొంచెం వాటర్ పాండ్ ఉందండి, అంటే చిన్న పాండ్ టైప్లో పెడుతుంటారు కదా ఎక్వేరియం టైప్లో. సో ఇక్కడ వాటర్ పాండ్లో ఫిషెస్ని ఉంచారనమాట. సో జస్విక ఎంజాయ్ చేస్తుంది వాటిని. ఇంకా కొంచెం క్లీన్ చేయాల్సింది ఉండే అనుకుంటా, చాలా గ్రీన్ అయిపోయాయి వాటర్. ఇంకా అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా మూవ్ అయిపోయాము. నిజంగా తిరుపతి అంటే అదొక తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మాకైతే నిజంగా గూస్ బంప్స్ వస్తుంటాయన్నమాట. ఎంటర్ అవ్వగానే మాకు అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ లేకుండే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుండే అండి. సిటీలో ఉన్న వాళ్ళు అండ్ టూరిస్టులు అందరూ వస్తూ ఉంటారు కదా. సో ఇదే రూట్ కాబట్టి చాలా కంజెస్టెడ్గా ఉండేది, ఫుల్ ట్రాఫిక్ జామ్స్ అయ్యాయి. బట్ ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత నుంచి చాలా కంట్రోల్ అయిపోయింది ట్రాఫిక్ జామ్స్ అవ్వడం అనేది. సో ఇక్కడ కింద కపిలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, కపిల తీర్థం అంటారనమాట. సో చాలా బాగుంటుంది, పైనుంచి వాటర్ వస్తూ ఉంటాయి, జలాశయం ఉంటుందన్నమాట. పైనుంచి అన్నీ కూడా వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. కింద కోనేరు ఉంటుంది, పెద్ద కోనేరులోకి వచ్చేస్తూ ఫ్లో అయిపోతున్నాయి అన్నమాట వాటర్. చాలా బాగుంటుంది. సో మేము ఇంతకు ముందు కూడా చాలాసార్లు చూసాము, ఇంక అందుకోసమని ఇప్పుడు ఆగలేదు అండ్ రిటర్న్లో కూడా ఆగలేదన్నమాట ఇంకా. సో ఇంకొకటి ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది, ఇంకా అమ్మవారి టెంపుల్ ఉంటుంది, పాండురంగాపురం ఉంటుంది, అలివేలు మంగాపురం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మేము అవన్నీ ఆల్రెడీ 2-3 టైమ్స్ చూసాము. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా కింద ఏం విజిట్ చేయకుండా డైరెక్ట్గా తిరుమల కొండ మీదకి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ మెయిన్ అన్నమాట. సో ఈ సర్కిల్ నుంచి మనం ముందుకు వెళ్తే స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనం తిరుమలకి వెళ్ళిపోతాము. సో ఇక్కడ నుంచి ఇంకా తిరుమల ఇంకా ఆ వైబ్రేషన్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. రేపు రేణు బర్త్డే తిరుమలలో ఎలా చేసాము ఏంటి అనేది మీరు రేపు బర్త్డే చూడాలి. రేపు వీడియోలో మీకు అన్ని క్లియర్ గా అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ బర్త్డే నేను తిరుమలలో చేసుకోవాలనేది తన కోరిక ఉండే అండి. ఫైనల్ గా అయితే వచ్చాము. సో స్వామివారి ఆశీర్వాదంతో రేపు బర్త్డే మంచిగా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి చెక్కింగ్ అనేది జరుగుతుందండి. సో ఈ చెక్కింగ్ దగ్గర మనకి 20 minutes పడుతుంది, ఆల్మోస్ట్ 15 to 20 minutes. ఎందుకంటే లగేజ్ అంతా కూడా చెక్ చేస్తారు, సో స్కాన్ చేస్తూ ఉంటారనమాట. సో అదేంటి అంటే ఇంకా మనం లగేజ్ అంతా తీసి స్కాన్ చేయించి మనం లగేజ్ మనం తీసుకెళ్ళిన హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా చెక్ చేస్తారు. అవి కలెక్ట్ చేసేసుకొని లగేజ్ మళ్ళీ వెహికల్ అంతా చెక్ చేస్తారు, అవి తీసేసుకొని ఇంకా లగేజ్ అందులో మళ్ళీ నీట్గా చదువుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట. సో అక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమున్నా కూడా, రైస్ కుక్కర్స్, హెయిర్ డ్రైయర్స్ ఇలాంటివి ఏమున్నా కూడా తీసి అక్కడ ఆఫీస్ ఉంటుందండి ఒకటి, రూమ్లో పెట్టేస్తారనమాట. నెంబర్స్ ఇస్తారు, నెంబరింగ్ ఇచ్చేసి మనకి ఒక టోకెన్స్ ఇస్తారనమాట. మళ్ళీ రిటర్న్లో అవి మనం కలెక్ట్ చేసుకోవాలి. సో అందుకోసమని ఈసారి మేము ఏం తీసుకెళ్ళలేదు. సో అక్కడ అయిపోయిన తర్వాత ఫోటో షూట్ చేసుకున్నాము. నామాలు ఉంటాయి కదా, 3 నామాలు. సో అక్కడ నామాల దగ్గర మేము ఫొటోస్ అవి తీసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఫ్రీ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మూవ్ అయ్యాము. ఇదేంటంటే కొండ ఎక్కేటప్పుడు మనకు ఒక బిల్ ఇస్తారు కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఓన్ వెహికల్లో వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు, ఘాట్ రూట్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళకూడదు అని చెప్పేసి అండ్ స్లోగా వెళ్ళకూడదు అని, ఈ టైం వరకు వెళ్ళాలి అనేది ఒక టైమింగ్ అనేది ఇస్తారనమాట. సో ఆ బిల్ అంటే మనం ఏదైతే టోకెన్ తీసుకుంటామో దాని మీద 28 minutes లోపు కొండ ఎక్కాలండి. సో 42 minutes 45 minutes లోపు కొండ దిగాలన్నమాట. సో సేఫ్గా అయితే మేము రీచ్ అయిపోయామండి. రూమ్ అంటే బుక్ చేసుకున్నాం కదా ముందే, టికెట్స్తో పాటు దర్శనం టికెట్స్ రిలీజ్ చేసినప్పుడే రూమ్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పుడే బుక్ చేసుకున్నాము. సో మాకు బుక్ చేసింది సాయి వెంకట అన్నయ్య అనమాట. టికెట్స్ అవన్నీ బుక్ చేసింది సాయి వెంకట అన్నయ్య చేయమంటే చేశారనమాట. వాళ్ళని కూడా చేసుకోమంటే మేము రావట్లేదు అని చెప్పి మాకు చెప్పారు. 1 day బిఫోర్ వరకు కూడా మాకు రావట్లేదనే తెలుసు వాళ్ళు, మేము ఒక్కళ్ళమే వెళ్తున్నాం అనుకున్నాము. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా బుక్ చేసుకున్నారు, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కాకపోతే 1 day బిఫోరే సండే రోజే వెళ్ళిపోయారు. పాపా 2 rooms 2 beds ఉన్నాయి కదా, 2 rooms 2 beds.
ఎలా ఉంది రూము ఓకేనా? ఓకే, మంచి రూమ్ దొరికింది. ఎలా ఉంది ప్రేక్షకులకు కూడా చెప్పాలి కదా, వాళ్ళు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎలా బుక్ చేసుకుంటే, ఆన్లైన్ బుక్ చేసుకుంటే చాలా బాగా ఇస్తారు, అంటే మంచి రూమ్స్ ఇస్తారు, అట్లా ఉంటాయి కదా. ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం వల్ల మంచి రూమ్ అంటే వస్తుంది అనేది. మీ గురించి నో కామెంట్స్. ఇప్పుడు కాదండి, కొండ దిగిన తర్వాత హైదరాబాద్ లో చూసుకుంటా. హ్యాండ్ ఇచ్చి వచ్చాడు మాకు. జస్విక అర్ధరాత్రి 11:58 అవుతుంది, ఇంకా 59 నిమిషాలు అవుతుంది 30 సెకండ్లు. 11:59 30 సెకండ్లు అవుతుంది. అమ్మా థ్యాంక్ యూ. విచిత్రం ఏంటంటే నా విషెస్ నేనే రికార్డ్ చేసుకుంటున్నా. చిట్టి పాపాయ్ అంటే తంతారా ఆంటీ లాగుంది చిట్టి పాపాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కొద్దిసేపు వాళ్ళు అలా ఆడుకుంటున్నారు. ఇంకా నేను రేవతి అంటే వెంకటన్నయ్య వాళ్ళ వైఫ్ ఇంకా రేపటి ప్లానింగ్స్ కోసం అని చెప్పేసి, అంటే నెక్స్ట్ డే ప్లానింగ్స్ కోసం అనేది మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ మీరందరూ కూడా బ్లెస్ చేశారు, విష్ చేశారు. థ్యాంక్స్ ఎ లాట్. వీడియోస్ అయితే కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను.